చేసిన అప్పులపైన కొంత చర్చ జరుగుతూ ఉంది. ఈ చర్చకు సంబంధించి చేసిన అప్పుల్ని రాష్ట్రం పైన వేసిన భారాన్ని తక్కువ చేసి చూపించడం కోసం కొంత ప్రయత్నం హరీష్ రావు గారు, కేటీఆర్ గారు పరిపరి విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నాలు ఏ స్థాయికి వెళ్ళాయంటే వారు గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేశారన్న సంగతి కూడా మర్చిపోయి స్థాయికి దిగజార్చుకొని అబద్ధాలన్నీ పోగేసుకొని ఆ పోగేసుకున్న అబద్ధాలని ప్రచార అస్త్రాలుగా మార్చుకొని అదే పనిగా ఒక గోబల్స్ ప్రచారం చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఒక అంశంలో కాదు, అనేక అంశాలపైన ఇదే పనిగా పెట్టుకొని అబద్ధాలని ఒక్కొక్క శాఖ మీద ప్రయత్నం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని, రాష్ట్రంలో ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల్ని, రాష్ట్రంలో ఉన్నటువంటి వనరుల్ని క్షుణ్ణంగా అర్థం చేసుకున్న ప్రభుత్వం తప్పనిసరిగా ఇప్పటికి కూడా మన వాస్తవాలు ప్రజల దృష్టికి తీసుకొని రాకపోతే ఈ అబద్ధాలు చెప్పేటువంటి ప్రచారకుల మాటలే ఇప్పటికే ఆ 10 సంవత్సరాలు వారి పాలన ఈ రాష్ట్రం పైన భారంగా మారింది. ఈ అబద్ధాలు ఇంకా పెనుభారంగా మారి సమాజానికే ఇది పెద్ద విధ్వంసంగా మారేటువంటి అంశంగా మారింది. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న వాస్తవాన్ని మేము ఆలోచన చేశాం. సరే, పని ఎట్లా లేదు వాళ్ళకి, 10 సంవత్సరాలు అడ్డగోలుగా చేసినటువంటి దోపిడితో పెట్టుకున్నటువంటి వార్తా సంస్థలతోనో, అడ్డగోలుగా నిర్మించుకున్నటువంటి సోషల్ మీడియా వ్యవస్థలతోనో చేసుకునేటువంటి ప్రయత్నం ఇది చివరికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన, రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా ప్రాణప్రదంగా చూసుకునేటువంటి అనేక ప్రభుత్వ రంగ సంస్థలపైన పడే ప్రభావం ఉన్నది. నిశ్శబ్దంగా ఉంటే ఇంకా నష్టం చేసినటువంటి వాళ్ళు అవుతాం. అబద్ధాల పునాదులపైన ఏ ఆర్థిక వ్యవస్థను నిర్మించలేము మనం. 10 సంవత్సరాలు ఇటువంటి అబద్ధాల పునాదులపైనే ఆర్థిక వ్యవస్థను నిర్మిస్తున్నాం అని చెప్పి రాష్ట్రాన్ని ఈరోజు అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు నెట్టేసినటువంటి పరిస్థితుల్లో వాటన్నిటి గురించి మాట్లాడితే రాష్ట్రం యొక్క ప్రతిష్ట ఏమన్నా బయట రాష్ట్రాల్లో కానీ మిగతా ప్రాంతాల్లో కానీ తగ్గుతుంది అనేటువంటి ఆలోచనతో సాధ్యమైనంత వరకు ఆ వాస్తవాల్ని ఎక్కువగా మాట్లాడకుండా పాలన మీద దృష్టి సారించి వాటిని సరిచేసే వ్యవస్థలో ముందు పోతూ ఉన్నాం. అయినప్పటికి కూడా కావాలని పదే ఇంకా అబద్ధాలు చెప్తా ఉంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు బయటకు వచ్చి వాస్తవాలు చెప్పాలనేటువంటి ఆలోచనతోనే వచ్చాం. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, మేము ముఖ్యమంత్రికి మంత్రులు ఛాలెంజ్ విసురుతున్నాం, రండి సమాధానాలు చెప్పండి అంటున్నారు. అనేక సందర్భాల్లో వాళ్ళు మీరే మాట్లాడుతూ ఉన్నారు, మా నాయకుడు కేసీఆరే, వారే వస్తారు, వారే పాలిస్తారు అని చెప్తాం. చేసింది అప్పులు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది కేసీఆర్ అనే.
భవిష్యత్తులో మళ్ళీ ఆయనే వస్తున్నారు, మళ్ళీ మీరే చెప్తుంటారు. మరి మధ్యలో మీ సంగతి ఏంది? అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకే తెలియదు. మీరేం చేద్దాం అనుకుంటున్నారో మీకే తెలియదు. మీ చేతుల్లో ఏముందని అసలు అబద్ధాలు పోగేసుకొని ప్రచారం చేయటం తప్ప మీ చేతుల్లో ఏముంది? నేను చాలా స్పష్టంగా, నిజంగా మీకు ఏమాత్రం బాధ్యత ఉన్నా 10 సంవత్సరాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారికే సవాల్ విసురుతున్నాం, స్పష్టంగా చెప్తా ఉన్నాం. నేను అనేక అంశాలపైన మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాను. చేసిన అప్పులు వాస్తవం కాదా? ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి ఈ రాష్ట్రం మీద భారం వేసిపోయింది వాస్తవం కాదా? నేను ఈరోజు ప్రత్యక్షంగా ఈ షీట్ని ఎక్కడ పడితే అక్కడ రాష్ట్రం ఇన్ని అప్పులు చేయలేదు అని పదే పదే హరీష్ రావు గారు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. ఈ అప్పులన్నీ ఎవరు చేశారు? 2014 నుంచి 2023 వరకు మీరే కదా. ఇవన్నీ తెచ్చింది మీరే కదా, మీ ముఖ్యమంత్రే కదా, ఆనాటి మీ ముఖ్యమంత్రే కదా. ఇవి దాస్తే దాగే కాదు కదా, ఈ రికార్డ్స్లో ఉండే కదా. అక్షరాల మీరు రకరకాల మార్గాల ద్వారా రాష్ట్రాలకు తెచ్చిన అప్పులు, ఎఫ్ఆర్బిఎం పేరు మీద కొన్ని, గవర్నమెంట్ గ్యారంటీడ్ లోన్స్ రేజ్డ్ బై అంటే కార్పొరేషన్స్ పేరు మీద కొన్ని, మీరు ఎంప్లాయీస్కి పెండింగ్ పెట్టిపోయినటువంటి అప్పులు కొన్ని, డిస్కమ్స్కి ఎనర్జీస్కి కట్టాల్సిన అప్పులు కొన్ని, ఇవన్నీ ఈరోజు లెక్కలు ఉన్నాయే కదా. ఇవన్నీ కలిపి 8,21,651 కోట్లు మీరు బకాయి పెట్టిపోయారు కదా అప్పులు చేసి. ఇది వాస్తవం కాదా? ఇవి చెప్పండి మీరు. ఈ బకాయిలు అన్నీ ఇవాళ రాష్ట్రం చెల్లించాల్సిన అవసరం లేదు, కేసీఆర్ చెల్లిస్తాడు, రాష్ట్రం మీద అప్పు లేదని చెప్పండి. మరి చెల్లించండి. మరి మీరు కేసీఆర్ చేసిన అప్పులే కదా ఇవి. మాట్లాడితే బుకాయించటం, లేకపోతే దీనికి సంబంధం లేదని మాట్లాడటం ఎంతకాలం మోసం చేస్తారు? ఇంకా నేను ఈ షీట్ మీకు స్పష్టంగా మీడియా మిత్రులందరికీ ఇవ్వదలుచుకున్నాను. పదే పదే ఎక్కువ అప్పుల గురించి రోజు మాట్లాడితే రాష్ట్ర పరువు ప్రతిష్టకి ఇబ్బంది అవుతుందనే ఆలోచనతో వాస్తవాలన్నీ తగ్గించుకుంటూ వచ్చాయి. సమాధానం చెప్పాల్సింది కేసీఆర్ దీని మీద. పోనీ మీరేమైనా బాధ్యత తీసుకొని మాదే బాధ్యత అంటారు? చెప్పండి. మీరేం గతంలో పాలన చేసినప్పుడు మాకు సంబంధం లేదు ముఖ్యమంత్రి గారు అంటారు, రేపొద్దున కూడా మాకు సంబంధం లేదు ఆయనే వస్తాను అంటుంటారు. మధ్యలో మాత్రం మేమే వస్తాం సమాధానాలు చెప్పాలని అడుగుతాం. దేనికి మీకు ఏముందని సమాధానం చెప్పేది? అసలు వెనక లేదు, ముందు లేదు, గతం లేదు, భవిష్యత్తు లేదు మీకు. ఇంకోటి మాట్లాడు.